Today I would like to speak in Telugu, sir, my native language, because this is a historic and an emotional moment for all of Andhra Pradesh, sir. సభాధ్యక్షులకు సహచర సభ్యులకు ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఉత్కంఠంతో ఉద్విగ్నంతో వీక్షిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రజానీకానికి మా అమరావతి ఆత్మ బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించటం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కృష్ణానది ఒడ్డున ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3000 సంవత్సరాల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి. సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం ఈ అమరావతి. బౌద్ధ స్తూపాలు, శిల్పాలు, శాసనాలతో విరాజిల్లినటువంటి పవిత్ర భూమి ఈ అమరావతి. అలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఎవరిని నొప్పించకుండా ఎవరిని కదిలించకుండా 60 రోజులలో 29,000 రైతుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో 34,000 ఎకరాల భూమిని సేకరించి అమరావతి అభివృద్ధికి అంకురార్పణ చేసినటువంటి శక్తి, వ్యక్తి, నమ్మకం మా ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, ఈ నమ్మకం ఒక్క రోజుతో వచ్చినటువంటి నమ్మకం కాదు. 40 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇటుక పేర్చుకుంటూ పొద్దున లెగిసిన దగ్గర నుంచి పండుకునే వరకు ప్రజా సంక్షేమమే పరమావధిగా తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తిపై ఉన్నటువంటి నమ్మకమే ఈ అమరావతి. సార్, ఆ వ్యక్తిని నమ్మి, రాష్ట్ర హామీని నమ్మి ప్రపంచ స్థాయి రాజధాని వస్తుందని తమ పూర్వీకుల జీవనాధారాన్ని అక్కడ రైతులు వదులుకున్నారు. సార్, 2019 ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఊరు తిరిగి ఈ ప్రాంతం చిన్న ప్రాంతం, ఇక్కడ 3 రాజధానులు సరిపోవు, ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్లో ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. సార్, అయితే అలాంటి మహాయజ్ఞాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత అధికార వికేంద్రీకరణ పేరుతో 3 ముక్కల రాజధాని అనే పేరుతో ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాల అమూల్యమైనటువంటి కాలాన్ని, ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని కూడా వృధా చేశారు. సార్, 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. సార్, నేను ఇక్కడ చాలా బాధతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇది రాజకీయ విమర్శ కాదు. సార్, 29,000 మంది రైతులకు జరిగినటువంటి అన్యాయం, అవమానం గురించి మాట్లాడాలి. సార్, ఆ రైతులని పెయిడ్ ఆర్టిస్టులని పిలిచారు. సార్, ఈ సభలో ప్రస్తావించలేని వ్యాఖ్యలతో మహిళలను ఇబ్బందులకు గురి చేశారు. వారిని చూసి నవ్వారు. అమరావతిని మర్చిపోమన్నారు. 30-40 సంవత్సరాలు తన భూమిలో పంటలు పండించిన రైతులు వారి గ్రామాల్లో తిరగటానికి ఐడి కార్డులు చూపించమన్నారు. సార్, 144 సెక్షన్ అమలు చేసి వారి స్వేచ్ఛను అడ్డుకున్నారు. సార్, ఈ బాధ ఇక్కడితో ఆగలేదు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజులు మహాపాదయాత్రలో రైతులను అమానుషమైనటువంటి హింసకు గురి చేశారు. మేకులతో ఉన్నటువంటి లాఠీలతో వారిని కొట్టారు. సార్, గర్భిణీ మహిళలపై బూట్ల కాళ్లతో తన్నారు. ఆఖరికి మహిళా దినోత్సవం రోజున
ఆలయానికి వెళ్ళినటువంటి మహిళలపై కూడా దాడి చేశారు సార్. వారి భోజనంలో ఇసుక వేశారు, అయినా కూడా వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. రోడ్లను శుభ్రం చేసి వీధుల్లోనే భోజనం చేశారు సార్. ఆఖరికి ప్రశ్నించిన మీడియాని కూడా వారిపై కేసులు పెట్టారు. ఇది సార్, ఇది 1631 రోజులు జరిగినటువంటి అమరావతి వ్యధ కథ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. అయితే ఆ రోజు వారు ఆ తల్లుల కన్నీళ్లే ఈరోజు ఈ చట్టానికి పునాది రాళ్లుగా మారుతున్నాయని వారు గ్రహించలేకపోయారు సార్. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ అప్పటి ముఖ్యమంత్రి గారిని కానీ ఈ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు సార్. ఈరోజు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది సార్. కర్ణాటక ప్రాంతంలో బెంగళూరు అనేది 50% ఆర్థిక వాటాను, తమిళనాడులో చెన్నై 40% ఆర్థిక వాటాను, తెలంగాణలో హైదరాబాద్ 55% ఆర్థిక వాటాను అందిస్తూ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు సార్. అదే ఆంధ్రప్రదేశ్కు మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని అవమానంతో గత ప్రభుత్వంలో ఆంధ్రలో ప్రజలు జీవించారు సార్. ఇప్పుడు నిర్మించబోయేటువంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకొని రాష్ట్ర అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్ గా కూడా మారబోతోంది సార్. సాధారణంగా అభివృద్ధి అంటే భూసేకరణ పరిహారం మాత్రమే. आप भी ध्यान रखना जो सदन के सदस्य नहीं हो तो आप पूर्व के विषय को नाम मत लो और रख दो. आप भी मत लेना, ये भी नहीं लेंगे. चलिए. సార్, కానీ ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ఒక పేద రైతుని భాగస్వామ్యం చేసి ఆర్థిక అభివృద్ధిలో వారిని కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటి మార్గం ఈ అమరావతి దేశానికి చూపించింది సార్. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆ రోజు రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని నిర్దేశించింది సార్. అయితే ఆ సమయంలో ఆ రాజధాని ప్రాంత పేర్కొనకపోవటం వల్ల చట్టపరమైనటువంటి అనిస్థితి రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారితీసింది. ఈ విషయంపై హైకోర్టుకి రాజధాని రైతులు వెళ్ళినప్పుడు 2022లో ఆ రోజు ఉన్నటువంటి ఫుల్ బెంచ్ ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. రాష్ట్ర రాజధాని నిర్ణయించటం లేదా మార్చడం వంటి అధికారాలు రాష్ట్ర అసెంబ్లీ పరిధిలోకి రావని, ఆ అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే ఏకంగా తీర్మానం చేసింది. అధ్యక్ష, పెట్టుబడి మరియు అభివృద్ధి అనేది ఒక కీలకమైన అంశంపై ఆధారపడి ఉంటాయి. సర్టనిటీ, స్టెబిలిటీ అనేది కావాలి. రాజకీయ అస్థిరత్వానికి రుణాలు ఇవ్వవు సార్. ఈరోజు దాదాపు 56,000 కోట్ల రూపాయలతో 91 అత్యంత ముఖ్యమైన మౌలికమైన ప్రాజెక్టులు అమరావతి నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి సార్. హడ్కోలో 11,000 కోట్ల రూపాయల రుణం, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేంద్ర ప్రభుత్వం కలిపి 15,000 కోట్ల రూపాయల సహాయాన్ని ఈరోజు అందిస్తూ ఉన్నాయి సార్. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీతో చరిత్రకు అమరావతి స్వాగతం పలుకుతుంది సార్. ఇవన్నీ జరిగినప్పటికీ అందరి మనసులో ఒకే ఒక ప్రశ్న, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందా అనేది ఉండేది సార్. అయితే ఈ చట్ట సవరణతో ఆ అనిశ్చితి తగ్గి అభివృద్ధి వేగం జరగబోతా ఉంది. రాజధానులు అనేది ఎన్నికల కోసం కాదు సార్, తరతరాల కోసం నిర్మించబడతాయి. ప్రభుత్వాలు మారినా కూడా విధానాలు ఏకపక్షంగా మారకూడదు. ఈ విధంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజల పట్ల కానీ, పార్లమెంటు పట్ల కానీ, ప్రజాప్రతినిధుల పట్ల కానీ ఒక విశ్వాసం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన విధంగా నేను అనేక మంది వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపాలి సార్. మొట్టమొదటిసారిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్ర మద్దతు ఇవ్వాలన్న ఆయన హామీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. మోదీ గారు ఇచ్చిన మాట నిలబెడతారని గత 12 సంవత్సరాలుగా ఎన్నోసార్లు నిరూపించబడింది. అదే ఈరోజు ఆ విశ్వాసం మరొక్కసారి రుజువైంది సార్. రెండవది, మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆయన ఆశయం, ఆయన కళ, ఆయన ధ్యేయం. రాష్ట్ర అభివృద్ధిలో రైతులను భాగస్వాములుగా మార్చిన ఆయన దూరదృష్టి చరిత్రలో నిలిచిపోతుంది. ల్యాండ్ పూలింగ్ విధానం, ప్రపంచ స్థాయి ప్రణాళిక, ఇవన్నీ వారి నాయకత్వానికి నిదర్శనం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా
అమరావతి అనే స్వప్నాన్ని ఒక్క క్షణం కూడా పట్టు వదలని సంకల్పం ఆయనది సార్. మూడవ వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన గళంతో తన శక్తితో ప్రజా ఉద్యమ స్ఫూర్తిని నింపి కూటమి ఐక్యతకు తెలుగు ప్రజల అభివృద్ధికి కంకణబద్ధుడైనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సార్. ఈ ముగ్గురి కలయిక అమరావతి ఆశయానికి ఒక శక్తి, తెలుగు వారి భవిష్యత్తుకు ఒక భరోసా సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిన మరొక ముఖ్యమైనటువంటి ఇద్దరు వ్యక్తులు అమిత్ షా గారికి, అదేవిధంగా వెనక ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు సార్. అదేవిధంగా ఇందులో ఇంకొక వ్యక్తిని కూడా మనం ప్రస్తావించాలి సార్. అమరావతిని అణిచివేయాలని, ఆపివేయాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం సామాన్యమైనది కాదు సార్. జేసీబీలతో, జైళ్లతో భయపెట్టి కూల్చివేతలు సాగించి ఆయన చేసిన రాజకీయ విధ్వంసం కూడా ఒక చరిత్రే సార్. ఆయన అణిచివేత వల్లే ఈరోజు రైతుల గుండెల్లో అమరావతి ఒక ఉద్యమ అగ్నిగా రగులుతా ఉంది. ఆయన చేసిన అడ్డంకుల వల్లే ఈ రాజధాని ప్రాముఖ్యత దేశమంతా కూడా మారుమోగిపోయింది. ఆయన సృష్టించిన అస్థిరత వల్లే నేడు పార్లమెంటు సాక్షిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం కూడా ఏర్పడించింది. వారు సృష్టించిన అడ్డంకులే ఈ అమరావతి పురోగతికి పునాదులయ్యాయి సార్. ఆఖరిగా పొట్టి శ్రీరాములు త్యాగంతో పుట్టినటువంటి రాష్ట్రం మా ఆంధ్ర రాష్ట్రం సార్. రైతుల త్యాగంతో రూపుదిద్దుకుంటున్నటువంటి రాజధాని మా అమరావతి సార్. ఆత్మగౌరవ పునాదులపై తెలుగు జాతిని మేల్కొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారు వంటి చరిత్ర మా తెలుగు చరిత్ర సార్. ఆంధ్రులు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి వికసిస్తుంది. తమిళనాడు నుంచి విడిపోయి కర్నూలు వెళ్ళినప్పుడు ఆ రోజున హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా అందరం డెవలప్ చేసుకుంటామంటే అక్కడికి వెళ్ళి ఆ నగరాన్ని ప్రపంచ పటంలో నిలపడంలో తెలుగువారు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు సార్. చెన్నైలో పరిశ్రమలకు బలం తెలుగువారు ఇచ్చారు. బెంగళూరు, పూణేల్లో సాంకేతిక విప్లవానికి తెలుగువారు ముద్ర వేశారు. ఆఖరికి అమెరికాలో కూడా అభివృద్ధికి తెలుగువారు తోడ్పడుతూ ఉన్నారు సార్. చరిత్రలో ఇదే సంకల్పం, ఇదే ఐక్యత, ఇదే ప్రగతి పదం కూడా అమరావతి నిర్మాణానికి ఒక పునాది కాబోతా ఉంది సార్. ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు 58 రోజులతో దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచిన, అదేవిధంగా 1631 రోజులు ఈరోజు రైతులు రోడ్డెక్కి నిరాహార దీక్ష చేసిన తిరిగి లేచి నిర్మించగలిగే జాతి ఈ తెలుగు జాతి సార్. కాబట్టి ఇలాంటి చారిత్రక ఘట్టానికి, చట్టానికి మద్దతు తెలుపుతూ అమరావతి నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ I earnestly request that this bill be passed unanimously and with one voice. Jai Hind, Jai Andhra Pradesh, Jai Amaravati. Thank you. Shri CM Ramesh. Thank you, Honorable Speaker, sir. I am grateful to you for permitting me to speak on this very, very important bill for Andhra Pradesh. Sir, I take this opportunity to express my deep sense gratitude on behalf of the people of Andhra Pradesh to Honorable Pradhan Mantri Narendra Modi ji, Honorable Home Minister Sri Amit Shah ji, and our Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan ji for making me 12 years dream of people of Andhra Pradesh reality by giving us a new capital, that is people's capital, green capital. Sir, capital does not mean mere buildings. It is a respect. It is a symbol of sovereignty. It is a strategic location. Operational efficiency and now center. And it is a desire of future generation. Prati Telugu Vadi Gunde Chappudu, sir. Honorable Speaker, sir, this is the first time in the history of independent India that a bill introduced in a parliament to make a particular area as the capital of particular state. It has never happened in the parliament history. Sir, for this credit goes to our beloved Honorable Prime Minister Narendra Modi ji and Home Minister Sri Amit Shah ji and Chandrababu Naidu, Pawan Kalyan. I am thankful to all of them for the core of my heart. Sir, I also to submit here that the Andhra Pradesh BJP also
passed a resolution declaring that Amaravati is the capital of Andhra Pradesh. This resolution has been passed, not now, sir, in 2015. After that, again in 19, when they are destroying the capital, again we passed the resolution and we made agitation on that issue, sir. Sir, I also to submit here that the AP BJP has passed the resolution. Sir, it is a bill which gives a capital of Andhra Pradesh. It is a bill which gives legal backing to the new capital of Amaravati. Sir, it is a bill which declares that henceforth Amaravati is the sole permanent capital of Andhra Pradesh. Sir, this is a bill which stops every speculation, every move, every onslaught on the new capital Amaravati by any future regime. With this bill, no one can move Andhra Pradesh a new capital even 1 inch. And this bill does not allow anyone to play Moodu Mukkalata with the new capital of Amaravati. Sir, ఇప్పటి నుంచి పులివెందుల ఎమ్మెల్యే ఊసరవెల్లి రాజకీయాలు చేయలేరు, మూడు ముక్కలాట ఆడలేరు. అమరావతి భూములు ఇచ్చిన రైతుల Please, sir, after agreeing for new capital, if anything objects, పులివెందుల ఎమ్మెల్యే changed his color. Please be silent. Himalayan brought a bill to create 3 capitals for Andhra Pradesh. Every single party, every citizen of Andhra Pradesh opposed it. Sir, 29,000 farmers who given 34,000 acres of land for capital stated dharna for 1,631 days. Can anywhere in the world do we have 3 capitals? Pulivendula MLA Jagan hell-bent to destroy capital Amaravati, and he started this from Praja Vedika. Now, with this bill, no one can propound such illogical, irrational and illogical proposals of 3 capitals. Sir, స్టేట్ అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక సుదీర్ఘ చర్చ అనంతరం 5 కోట్ల మంది ప్రజల కలల రాజధాని అయిన అమరావతిని మార్చి 28వ తేదీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో అట్ అమరావతి అనే పదాలను చేర్చాలని ఈ తీర్మానం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దాని ఫలితమే ఈ బిల్లు ఉభయ సభలలో ఆమోదం పొంది గౌరవ రాష్ట్రపతి గారు నోటిఫై చేసిన వెంటనే అమరావతికి రాజ్యాంగ హోదా లభిస్తుంది. కొత్త రాజధాని నిర్మాణం 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానించింది. ఈ సందర్భంగా కొత్త రాజధాని నిర్మాణం పూర్తి అయిన వెంటనే ప్రధానమంత్రి గారిని దీన్ని ప్రారంభించవలసిందిగా నేను ఈ పార్లమెంట్ సభ నుంచి అభ్యర్థిస్తున్నాను. సార్, ఎందుకు మేము అమరావతిని రాజధానిగా చేయదలుచుకున్నాం? ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు. రాజధాని లేని కారణంగా పెట్టుబడిదారులు నమ్మకం కలిగించలేకపోతున్నాం. అందుకే అమరావతిని రాజధానిగా చేయడం మూలంగా వారికి నమ్మకం కలుగుతుంది. పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, సంక్షేమ కార్యక్రమాలు విస్తరించవచ్చు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మరి దేశానికే తలమానికంగా మారుతుంది. దట్ ఈస్ వై వీ వాంట్ ఏ పర్మనెంట్ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సార్, ఏపీ ఆంధ్రప్రదేశ్ దేహమైతే అమరావతి గుండకాయ మరియు ఆత్మ లాంటిది. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ దానివల్ల ఉపయోగం. సార్,
Telangana have a own revenue 2024-25 1,40,000 crores. And only in Hyderabad, there is a 75% capital is coming from Hyderabad city, sir. But where Andhra we have to go, sir? One side for Tamil Nadu, there is a Chennai. Another Bangalore, Karnataka, there is a Bangalore. Other side, Kerala, there is a Cochin, Hyderabad. All capitals are there. For Andhra Pradesh, there is no capital. Because there is urbanization, more urbanization population, their per capita income is more. Andhra Pradesh only we are based on agriculture income, sir. That is the reason our Honorable Prime Minister and Chandrababu Naidu, Pawan Kalyanji, Lokesh Garu, all they planned for this Amaravati capital, world-class capital, sir. Once world-class capital will come, automatically revenue generation will go up. Then we can do many developments, we can do many welfare schemes. That is our government, this double engine Sarkar government aims, sir. These people, what they did 5 years, how to destroy. This capital comes, name will go to Narendra Modi ji, name will go to Chandrababu Naidu. That is the reason. That is the reason only. That is the reason only they destroyed the capital, sir. How they destroyed, sir? Mithun ji, Sir, your chance is capital coming. You can speak. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, సార్. Nothing objection, ma'am. సార్, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. ఎవరైనా కానీ ఒక ప్రభుత్వంలో చేసిన పనిని దాన్ని కొనసాగించవచ్చు, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలంటే దాన్ని ఇంకా బాగా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ సార్ ఈ అమరావతి క్యాపిటల్లో 10,000 కోట్లు ఖర్చు పెట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు నుంచి మట్టి తీసుకొని వచ్చి పవిత్ర నదీ జలాలు తీసుకొని వచ్చి అక్కడ ఫౌండేషన్ చేస్తే, పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొని వచ్చారంటే ఏమని, పార్లమెంట్ సభ్యులు అందరి ఆమోగ్య యోగంతో మహా పవిత్రమైన నదుల నుంచి నీరు తీసుకొని వచ్చారంటే ఈ క్యాపిటల్ అంత అమరావతి దేవతల రాజధాని, అంత పవిత్రమైనది. ఆ పవిత్రమైన క్యాపిటల్కు మన ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేస్తే అక్కడ ఏం చేశారు సార్? ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేస్తే ఆ రోడ్లలో ఉండే కంకర, ఆ రోడ్లలో ఉండే స్టీలు, ఆ రోడ్లలో ఉండే వస్తువులన్నీ పైపులు, పైప్ లైన్లు ఇవన్నీ తీసుకుపోయి అమ్ముకున్నారంటే కేవలం ఇంత దుర్భాగ్యం ఎక్కడ ఉండదు సార్. మనము చూసాం సార్ చరిత్రలో, రాజుల కాలంలో కూడా కొంతమంది చాలా రాజులు విచిత్రంగా ప్రవర్తించిన రాజులు కూడా చూసాం. ఇంత విచిత్రంగా ప్రవర్తించిన ప్రభుత్వాన్ని మనం ఎక్కడా దేశంలో చూడం సార్, చూడలేము కూడా సార్. అందుకే సార్ ఇటువంటి బిల్లులు తీసుకురావాలి సార్. ఎందుకంటే సార్ నేను చూసా, మహిళలు అక్కడ మహిళలు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకని ఒక న్యాయబద్ధంగా గాంధీయేత వాదంలో వాళ్ళు పాదయాత్ర చేస్తే అడుగు అడుగునా సార్ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మద్దతు తెలిపేదానికి నెల్లూరు జిల్లా కావలిలో నేను వెళ్తే సార్ అక్కడ నా పైన కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కూడా కేసు బుక్ చేశారు సార్. ఆ కేసు ఇప్పటికి కూడా నా పైన ఇంకా ఉంది సార్. నేను ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆ కేసు వివరాలు ఇచ్చాను సార్. అంటే ఒక న్యాయబద్ధంగా చేస్తే అక్కడ పాదయాత్ర సార్, ఎక్కడ పెద్ద ఏమి కూడా ఎక్కడ అల్లరి లేదు, ఏం లేదు. మహిళల పాదయాత్ర సార్ చరిత్రలో మనం చూసాం. ఎక్కడైనా మహిళల్ని కించపరుస్తే ఆ ప్రభుత్వాలు కానీ ఆ రాజులు కానీ ఇంతవరకు చరిత్రలో బాగుపడింది లేదు సార్. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 94% స్ట్రైక్ రేటు ఈ కూటమికి వచ్చిందంటే వారు 5 సంవత్సరాలలో చేసిన దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు సార్. ప్రభుత్వం ఇస్తే చేసేదానికి లిక్కర్ వ్యాపారం చేసేదానికి కాదు సార్, భూములు దోచుకునేదానికి కాదు సార్, ఇచ్చాల విడిగా మైనింగ్ మాఫియా చేసేదానికి కాదు సార్. ప్రజలకు మంచి పనులు చేసేదానికి చేయకుండా ఒక రాజు ఎందుకంటే సార్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి సార్. ఇక్కడ ఏదైతే హైదరాబాద్లో సైబరాబాద్ క్రియేట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో అప్పుడు సార్ ఎకరా 2 లక్షల రూపాయలు ఉంది సార్. ఈరోజు దాని తర్వాత వాళ్ళ ప్రభుత్వాలు మారినా కూడా ఆ డెవలప్మెంట్ కంటిన్యూ అయితే సార్ ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు సార్ 200 కోట్ల రూపాయలు ఇక్కడ భూమి విలువ పలుకుతుంది సార్. ఏదైనా కానీ ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఉంది సార్. అమరావతి క్యాపిటల్లో ప్రభుత్వము 1 రూపాయి కూడా
పెట్టకుండా 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు 2 నెలల కాలంలోనే ఇచ్చారంటే ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ లేదు సార్ ఇటువంటిది. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో రైతులు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పైన నమ్మకంతో ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్లో రైతులకు 25% ఇస్తే సార్ అప్పుడు ఉండే విలువ ఎంత, ఇప్పుడు ఉండే విలువ ఎంత, అంత మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం పనిచేసింది 5 సంవత్సరాలు. అంటే ఈరోజు 5 సంవత్సరాల వల్ల సార్ మేము 50 సంవత్సరాలు ఎన్నికపోయినాం సార్. దానికి బాధ్యులు ఎవరు సార్? దానికి బాధ్యులు ఎవరు? వారు కాదా? వారికి అసలు ఈరోజు అరే ఏ బిల్ మే క్యా బాత్ కరేగా, आपका डिसीजन बोलो, ये बिल में क्या बात करेगा, आपका डिसीजन क्या है? आप अमरावती वो आंध्र प्रदेश असेंबली में आप क्या बोला? आप गवर्नमेंट आने के बाद क्या बोला? क्या है? कलर चेंजिंग करेगा? क्या है कलर चेंजिंग करेगा? people are watching this one. Andhra Pradesh 5 crore people are watching today because of our prime minister is there today. Prime Minister is there today. You can very well. That is the reason our capital is coming. Andhra is developing. Andhra is developing. See the steel plant, what they did. See the steel plant, what you did. See the Polavaram, what they did. See the Polavaram today, what we did. If you see the Andhra Pradesh development, sir, I can say proudly today, in my Anakapalli Parliament constituency, today 5 lakh crore investment has come, sir. Why it has come? Because of double engine Sarkar. Believe on our Prime Minister Narendra Modi ji. What happened 5 years? 5 years there is any single investment happened? Today our capital is coming, our industries are coming, our revenue generation are increasing, our all irrigation project, Polavaram, everything development is coming. Sir, in this house, I am telling you, they insulted women. In the history, if anybody insulted women, never in the history, not coming 5 years, 10 years, 30 years, this Kotami government, this alliance government, under the leadership of Narendra Modi ji, this government will continue in Andhra Pradesh 30 years. And I am requesting, sir, Midhunji, sir, you will sir. get the chance to reply. You will get the chance to respond. Please, Baiti. Please be seated. Sir, No, now, you will get. sir, now I will challenge to Jagan Mohan Reddy and his YSR party MPs to clear their stand on the new capital of Andhra Pradesh. మీరు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే జగన్ మరియు వైఎస్ఆర్సీపీ అమరావతి ద్రోహిగా, ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా నిలిచిపోతారు. చరిత్రలో మళ్ళీ మీరు మిగలరు అని చెప్పి తెలియజేస్తున్నారు సార్. వాళ్ళు ఈ బిల్లుకు సమర్థిస్తూ జరిగిన 5 సంవత్సరాలు జరిగిన దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాలని ఈ పార్లమెంటు సాక్షిగా వారిని నేను వేడుకుంటున్నాను సార్. అలాగే ఇక్కడ ఉండే ఆల్ పార్టీస్ ఇన్ ఇండియా, ఇన్ దిస్ పార్లమెంట్, every party, every leader, every member has to support this bill. And once again, I am thankful to Honorable Prime Minister Narendra Modi ji, Amit Shah ji, Chandrababu Naidu ji, Pawan Kalyan ji, Lokesh ji. Thank you very much. Next speaker, Sri P.V. Midhun Reddy ji. Now you can respond to the questions. Thank you, sir. Sir, this bill is regarding AP Reorganization Act. I would have been very happy if the members who spoke earlier to me spoke about special category status which was promised on this very floor of the House. I would also have been happy if they spoke about the funds for Polavaram project. Now in the recent budget they said the Polavaram project is being restricted to 41.15, which translates to 30,000 crore loss. I would have been happy had they spoken about Polavaram project. Sir, they are already, the central government has filed an affidavit in 2020 saying it's prerogative of the state that selection of the capital will be. Sir, but whatever, sir, we have our concerns. I would like to raise our concerns in this bill, sir. We want them incorporated in this bill. The first thing is, sir,
Amaravati is being built on the lands of farmers, sir. Sir, 34,000 acres has been given by farmers for land pooling. They have not taken 1 rupee. They have not taken any benefit, and they gave it, sir. They were promised completely developed plots, sir. In 2015, they were promised developed plots that they'll be given in 2 years. And they were also promised that free education for their children. They were also promised housing schemes so that they can rebuild their houses and various other promises, sir. But what happened, sir, in those 5 years, 5,000 crores only was spent on Amaravati, sir, from 2014 to 2019. It is on record, sir. And not 1 rupee was given, and not one plot has been shown, sir. The present government is in power for the past 7 years. They were in power for 7 years, sir. Not one plot was given, sir. Not one plot. It is really pathetic. And the farmers are protesting right now, sir. Recently, in a government meeting, one farmer by name Rama Rao, sir, he expressed his deep anguish, sir. He said, my life is ruined. I believe the government, I gave my lands. What is my situation right now? My children are getting affected. My families are getting affected. And he lost his life in that meeting, sir. It is fact. It is there in the news also we can see. Sir, I will tell you, sir, not one plot also was given. It is only shown on paper, and whenever they go, even Mr. Pemasani was speaking, sir. He was talking about farmers. In his very meeting, they have protested, and he said, I will get you arrested if you raise your voice. This is what has happened, sir. Sir, they are not bothered about the farmers of this state. They are not bothered about the farmers. Please. Not 1 rupee. Sir, we demand that, Vaisar Congress Party demands that give a specific date when you are going to hand over the plots to the farmers. When are you going to deliver the other benefits to the farmers? We want this incorporated in the bill. Just the name Amaravati is not enough, sir. We want the benefits to the farmers. We want the plots in a particular date and particular timeline. When are you going to give these plots to the farmers? That should be incorporated in the bill. Otherwise, there is no meaning to this bill, sir. Sir, we also want to know what is the area required for building Amaravati, sir. Right now, they have taken 34,000 acres from, these are very important, sir. I want the House also to understand what is happening in Amaravati. They have taken 34,000 acres from farmers, 20,000 government land, 54,000 acres the government is having it in its hold, sir. They want to go for a second phase for 1,75,000 acres more. That is there in the master plan. Sir, I would like to know the existing area of Amaravati is 217 square meters, sir. Sir, I would like to quote an example. Sir, Kolkata is a very beautiful city, sir. The area of Kolkata is just 51,000 acres. It has a history of hundreds of years. The area of NMDC, New Delhi Municipal Corporation, is 10,500 acres only. Sir, it has taken years and years or decades and decades to build to this level, sir. You already have 54,000 acres, and it's going to cost a lot of money. According to the plan, what they have submitted, it's going to cost at least more than 2 crores, sir. And where are you going to get this money? Sir, we want a clarity in this bill. How much land are you going to take for Amaravati? How much are you going to spend? This has to be incorporated, sir. It can't be like it is going to happen till infinity and you're going to pump all the money here. We want a clarity. It should be clearly mentioned how much area you are going to take and when are you going to develop this 54,000 acres? Are you going to build a city bigger than Kolkata right now? Is it possible to put money immediately and build bigger than 50,000 acres? Why are you going for the additional land acquisition? What is the need to go for additional land acquisition? That is our question, sir. Where are you going to get? Sir, recently, just 2 days back, Mr. Chandrababu Naidu, who's our CM, spoke, sir. He said, we don't have money. The money is what we are getting in the state is enough only for salaries. And we are borrowing money to give for schemes. Sir, is there a clarity how they are going to spend for this balance 50,000 acres and the balance 50,000 or 1,75,000 they are going to acquire? Is there any meaning to acquisition, what they are going to get more? Already farmers are dying, sir, because they are not getting their plots. They are not able to sell them. They are not able to use it. Sir, how is it justified to go for more land acquisition is our question. Sir, and sir, if you see how much they have spent, Chandrababu Naidu was in power from 2014 to 19. He is talking of lakhs of crores. He was in absolute power, part of the NDA. He spent only 5,000 crores in that 5 years. And now in these 2 years, they have been in government.
They have given 5,000 mobilization advance and 7,000 crores worth of bills for the works they have carried out, sir. How is it justified? How is it justified that they are going to execute in the next 3 years? It's not going to happen, sir. With this rate, what is going to happen? They don't have no clue where they are going to get the money. This is a diversion tactic from what is happening in the state. The state is in heavy debt, sir. Sir, in the 5 years YCP was in power, we borrowed 3,30,000 crores. In 2 years, TDP is in power. They have borrowed more than 3,36,000 crores. This is the reply from the parliament. This is not what I am talking, sir. So what is happening? Where are they going to get the money for Amaravati? And sir, what is more glaring? I am going to come to Mr. Ramesh's topic. What is more glaring, sir? I will give you an example, sir. In Delhi, in New Delhi, the MP quarters of the government buildings is costing 4,000 by the PWD. Sir, the material cost is high here. Sir, I want the House to please listen to this important point. It is costing 4,000 per SFT. PWD department, we have collected the data. I am ready to place the data on the table of the House, sir. 4,000 rupees plus is the cost. All the aggregates are high. The sand is high. The crusher thing is high. Everything is high, sir. And what is happening, sir? In Amaravati, they have called tenders for 55,000 crores, sir. I will tell you an example. Per SFT cost for more than 1 crore SFT they have called. Per SFT is 12,000 plus. How can Delhi, the government is doing it, the government here in central government is doing for 4,000 and the same building, same thing with cheaper material they are doing for 12,000 rupees plus. 8,000 rupees is the difference per SFT. It's the highest in the country, sir. It is loot of public money, sir. You see, sir, 1 crore is more than 1 crore SFT. If you're spending 8,000 extra, where is this money going? That is why Mr. Ramesh is shouting, sir. He never opened his mouth for BJP. He is coming here for the contracts, sir. That is why he abused us. Sir, one more thing. Please, sir, please. Sir, That will be I on. would like to, That will not be on record. sir, I would like to, Midunji, please. Ramesh, आप बैठे. Please, आप बैठे ना. Please don't make any personal allegation against the members. That will not be on record. No, that is not fair. That is, you can criticize the government. You can criticize the government, not make any allegation against the members. That is not good. That will not be on the record. Please withdraw the comment. Please withdraw the comment. Yeah, that's why. Already the chair has. You can criticize the government, but this is unfortunate. Please withdraw the comment, please. sir, That will not be on record. That will not be on record. sir, what? No, need not. Sir, if you think I have made a personal record and it needs to be removed from the records, a personal remark and it needs to be removed from the records, though it is the truth, I No, totally please. go with the chair, sir. I totally go with the chair. Yes. Sir, No. Sir, Let me complete. Let me complete. sir, there is no rule that you can give the same person second time. Sir, when Mr. Chandrababu Naidu swore in as Chief Minister, sir, he spoke of the capital of the state. He officially declared that the area near Tiruvuru will be, as a CM, sir, he made a statement. He officially declared that area near Tiruvuru will be the capital of the state. Sir, he officially made a remark. In the meantime, they bought lands in Amaravati for 5 lakh, 10 lakhs, sir. They bought thousands of acres. Now, Krishna, when your turn comes, you can counter the argument. And No after problem. they bought the land, then they shifted the capital to Amaravati. Then he said Amaravati is the capital, sir. This is insider trading. For 5 lakh, 10 lakh rupees, they bought the land, and now it is costing crores. This is the whole concept of Amaravati. That is why he is after this, sir. They are not bothered about Polavaram. They are not bothered about special category status. They are not bothered about the funds of the state. Only they want ratification for Amaravati. This is not fair, sir. This is not at all Love Krishna, fair. you can This counter is when your not a time comes. Please wait. Sir, and Nothing will go on record And- except the sir, observations they were of talking Mithun Reddy. about 3 capitals, sir. I would like to clarify on this. I want the House also to hear, sir. They are talking about 3 capitals. Sir,
They are talking about 3 capitals. I would like to say that it is a concept which they need to understand. It is not pumping the whole money of the state into one place. The whole state needs to be distributed. The whole state needs to be Minister, please. decentralized, and development should happen throughout the state. That is the concept of it, sir. The BJP officially put a Rayalaseema statement, sir. They made a statement in Rayalaseema saying that Kurnool will be the second capital. Then after alliance, they went. It is officially on record, sir. It is on record. It is on record, sir. Then they went there. Sir, I would like to say that, sir, there are countries. There is South Africa. There is South Africa. There is Netherlands. There is Georgia. There are various countries in the world which follow this policy, sir. They have a capital, but they want to develop the other places also. So they have a multiple capital things, and if they are not able to understand this whole thing of developing the whole state, then we can't do anything, sir, because they are so their focus is so much centered around the lands in Amravati, so they can't understand this concept of developing the whole state, sir. Sir.